ఇక్కడికి వచ్చినటువంటి 22A బాధితులు, మీడియా మిత్రులు, ఇతర భూ సమస్యలు ఉన్నటువంటి రైతులు అందరికీ నా నమస్కారాలు. ఇప్పటి వరకు వక్తలు చెప్పింది మళ్ళా రిపీట్ చేయకుండా 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. మనకి అందుబాటులో ఉన్న చరిత్ర 3000 సంవత్సరాల నాటి చరిత్ర. బుద్ధుడి కాలం నుంచి, వేద కాలం నుంచి చరిత్ర రకరకాలుగా కొద్దో పాటు మనకి వాళ్ళ అందుబాటులో ఉంది. అందులో వేదకాలంలో 10 మంది ఉన్నారు, తర్వాత బుద్ధుడు వచ్చాడు, తర్వాత గ్రీకులు వచ్చారు, కుషాన్లు వచ్చారు, గుప్తుల కాలం జరిగింది, మన దగ్గర చోళులు, పాండ్యులు, చాళుక్యులు, శాతవాహనులు, తర్వాత ముస్లిం రాజులు వచ్చారు, తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. ఈ 3000 సంవత్సరాల్లోనూ రైతుల దగ్గర, రైతుల ఆధీనంలో ఉన్న పొలం జోలికి ఎవడు రాలా. 2000 సంవత్సరాల నుంచి రైతులు ముట్టుకోకుండా వాళ్ళ వ్యవసాయం వాళ్ళని చేసుకొని ఇచ్చిన పాలకులు వాళ్ళతో పోలిస్తే మనం ఓట్లేసి గెలిపించినటువంటి ఈ ప్రజాస్వామ్యం అనే పరిపాలనలో ఉన్న పాలకులు 2010వ సంవత్సరం నుంచి మనకి చెప్పకుండా, నోటీస్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి మన భూములు తీసుకెళ్లి 22Aలో పెట్టారు అని అంటే వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ కంటే మంచాళ్ళ చెడ్డాళ్ళ అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంత దుర్మార్గం చరిత్రలో ఏ ప్రభుత్వం, ఏ పాలకులు, ఏ రాజు, ఏ జమీందారు చేయలా. వీళ్ళు అంత దుర్మార్గం చేస్తున్నారు. సీతాదేవి భూమిలో నుంచి పుట్టిందంటారు. రావణుడు ఏ రకంగా అయితే సీతాదేవిని భిక్షాటన పేరు మీద వచ్చి ఎత్తుకుపోయాడో, మీ భూమి రికార్డులన్నీ కంప్యూటర్ లో పెడతాం, వెబ్ ల్యాండ్ లో పెడతాం అన్న పేరు మీద వచ్చి ఈ రావణులు సీతాదేవి తల్లి లాంటి మన భూమిని తీసుకెళ్లి 22A అనే శ్రీలంకలో దాచిపెట్టారు. ఈ రోజు దాని నుంచి మన సీతాదేవిని ఇడిపించుకోవాల్సిన అవసరం మనకుంది. ఈ రావణుడు మామూలు రావణులు కాదు. రావణుడికి 10 తలకాయలు ఉంటే ఇక్కడ ఒక MRO ఉన్నాడు, ఒక RDO ఉన్నాడు, ఒక జాయింట్ కలెక్టర్, ఒక కలెక్టర్, ఒక CCLA, ఒక MLA, ఒక బ్రోకరు, ఒక VRO. ఇక్కడ 10 తలకాయలకి తక్కువేవి లేవు. ఒక తలకాయకి మనం మేపితే మిగిలిన 9 తలకాయలు అడుగుతాయి నా సంగతి ఏంటని. వాళ్ళందరినీ మేపినా గానీ మళ్ళీ పని అవుద్దో లేదో తెలియదు. అసలు మన భార్య మీద, మన సీతాదేవి మీద, మన తల్లి మీద మనం హక్కు కోరుకోవడానికి ఈడికి డబ్బులు ఇవ్వడం ఏంటి అనేది ప్రాథమిక సమస్య. కాబట్టి మిత్రులారా, ఈ రావణుడిని బతిమాలితే, పిటిషన్లు ఇస్తే, PGRS లోకి వెళ్తే, సాగిల పడితే జరిగే పని కాదు. యుద్ధం చేస్తే తప్ప ఈ రావణులు మాట వినరు. యుద్ధానికి అందరూ సిద్ధం కావాలి అని చెప్పి మీ అందరికి మనవి చేస్తాం. నాకు 22A సమస్య లేదు. నేను రామాయణంలో ఉడత సాయం చేసినట్టుగా ఉడత లాంటి వాడిని. కేవలం ఇది అన్యాయం. లక్షలాది మంది ప్రజలు నోరు తెరవలేక, అందరూ ఒక చోట చేరలేక, తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తిని, వాళ్ళ ప్రాణ సమానమైనటువంటి ఆస్తిని ఈ రోజున ప్రభుత్వాలు లాక్కుంటే ఎవరికి చెప్పలేక, అన్నం సైన్స్ గా నిద్ర పట్టక బాధపడుతున్నారన్న ఉద్దేశంతో నేను, చక్రవర్తి గారు, బాబు గారు, సిద్ధారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు అందరం తిరుపతి కేంద్రంగా ఈ ప్రయత్నాన్ని ప్రారంభించాం. ఈ రోజున ఒక ఎమ్మెల్యే కూడా దీని గురించి మాట్లాడు, ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడు. ఎందుకు? ఆవులపల్లిలో 911 ఎకరాల భూమిని 2023లో 22Aలో పెట్టింది ఎవడయా? నువ్వు కదా, నీ ప్రభుత్వం కాదా? ఎందుకు పెట్టావు? 1960 నుంచి సాగు చేసుకున్నటువంటి భూములు 2023కి వచ్చేసరికి ప్రభుత్వ భూమి ఎట్టయిపోద్ది? కేవలం ఆవులపల్లి రిజర్వాయర్ భూసేకరణకి అడ్డుకున్నారన్న మిషతో, కక్షతో, నీ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి 911 ఎకరాలని నువ్వు తీసుకెళ్లి లంకలో దాచిపెట్టావు. ఆ దాచిపెట్టిన దాన్ని ఇవాళ ఆయన చెప్పినట్టు ప్రభుత్వం ఒక్క కలం పోటుతో, ఒక్క కాగితంతో 911 ఎకరాలు ఇడిపించారు కదా. మరి రాష్ట్రంలో ఉన్న మిగిలిన భూములన్నీ ఎందుకు ఇడిపించరు? ఇది మీ జిల్లా కాబట్టి ఇడిపిస్తారా? మీ దగ్గర కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇడిపిస్తారా? మీ పార్టీ వాళ్ళు కాబట్టి ఇడిపించారా? మాకు తెలియదు అలా ఏ పార్టీ వాళ్ళు. మిగిలిన రాష్ట్రం అంతా ఏం పాపం చేసుకుంది? మిగిలిన ప్రాంతాల వాళ్ళు, మిగిలిన జిల్లాల వాళ్ళు, ఈ జిల్లాలోనే మిగిలిన రైతులు ఏం పాపం చేసుకున్నారో చెప్పండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అశోక్ గజపతిరాజు గారి భూమిని, ప్రైవేట్ భూమిని 22Aలో పెట్టి ప్రభుత్వ భూమి అని చెప్పి అందులో నుంచి 1-2 ఎకరాలు కొట్టేసి వాళ్ళ పార్టీ ఆఫీసు కట్టించుకున్న నిస్సిగ్గు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన ఏం మాట్లాడతాడు ఇవాళ? సరే, ఆయన చేశాడు, ఆయన పాపాలు చేశాడు, తప్పులు చేశాడు, అందుకనే ఇంట్లో కూర్చోబెట్టాం. 2 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. అశోక్ గజపతిరాజు గారు లాంటి పెద్ద మనిషి భూమిని నువ్వు ఇడిపించలేకపోయావు. ఎందుకే ప్రభుత్వం? ఏం చేయడానికి వచ్చారు మీరు ప్రభుత్వంలోకి? ఏం చేసుకుంటారు 164 మంది ఎమ్మెల్యే? అశోక్ గజపతిరాజు గారి భూమిని ఇడిపించలేని మీరు 14 లక్షల
మంది రైతుల భూముల్ని 20 లక్షలు 22 లక్షల ఎకరాలను విడిపిస్తారని చెప్పి మీరు ఎట్లా అనుకోవాలి? కాబట్టి ఎవరి కాళ్ళు ఇంట్లో గుడ్లమ్మట నీళ్లు కక్కుకుంటూ విచారంగా ఉండటం కాదు ఒక్కొక్కళ్ళు కలిస్తే అందరం కలిసి ఒక శక్తి అవుతాం. ఈ రావణ సంహారం కోసం మనందరం వానరులం కూడా కాదు, మనందరం మనుషులుగా జమకూడి సంఘటితమై ఈ 22A నుంచి మన భూమాతను విడిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. దానికి తిరుపతిలో శ్రీకారం చుట్టాం. ఇది జిల్లాకి ప్రతి పట్టణానికి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించి ఈ బాధితులందరినీ సంఘటితపరిచేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఎవ్వరూ నిరాశ చెందొద్దు. మనకి ఈ రావణుల్ని సంహరించడానికి మనకి ఏ విభీషణుడు అక్కర్లా. అదిగో పొట్టలో బాణం వేస్తే చస్తాడు అని చెప్పడానికి మనకు తెలుసు. ఎక్కడ ఈ బటన్ నొక్కితే చస్తారో మనకు తెలుసు. ఒక్క వేలు చాలు మనకు, బాణాలు విల్లులు అక్కర్లా. కాబట్టి ఈ రోజున ఇవాళ మీరు చూపించినటువంటి చొరవ ఇలాగే కొనసాగాలి. ఇది చేయకపోతే మాత్రం మన జీవిత కాలంలో వీళ్ళు మన భూముల్ని మనకు తిరిగి అప్పచెబుతారనే నమ్మకం ఏమాత్రం లేదు. అందుకనే ప్రభుత్వానికి ఫైనల్గా చెప్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి 5 వారాల్లో బాపట్ల జిల్లాని 22A విముక్త జిల్లాగా ప్రకటిస్తాం అని కలెక్టర్ గారు చెప్పాడు. ఆయన ప్రకటించిన తర్వాత నేను వచ్చి పట్టాలు పంపిణీ చేస్తాను అని చెప్పారు. ఆయన ఎంతవరకు చేస్తాడో చూద్దాం. ఈ 5 వారాలు అయిన తర్వాత బాపట్ల జిల్లా కలెక్టర్ కనుక బాపట్ల జిల్లాని 22A విముక్త జిల్లాగా చేయలేని పక్షంలో కలెక్టర్ మీద ఏ యాక్షన్ తీసుకుంటావో చెప్పు. ట్రాన్స్ఫర్ చేస్తావా, సస్పెండ్ చేస్తావా, ఏం చేస్తావో చెప్పు. కనీసం అప్పటికైనా మీరు అర్థం చేసుకుని దాన్ని ఒక ప్రేరణగా తీసుకుని ఈ 5 వారాల తర్వాత కలెక్టర్ ఫెయిల్ అయిన పక్షంలో 22Aని పూర్తిగా రోల్ బ్యాక్ చేస్తామని చెప్పి ప్రజల ముందు ప్రమాణం చేయమని చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు చెప్పిన మాటే మీ వల్ల కాలేదు అని అంటే మీ చేత కాదు అని ఒప్పుకున్నట్టే. కాబట్టి ఆవులపల్లిలో ఏ రకంగా అయితే ఒక్క కలం పోటుతో ఒక్క పేజీ కాగితం ఆర్డర్తో 911 ఎకరాలని 22A నుంచి విముక్తి చేశారో రాష్ట్రం మొత్తం విముక్తి చేయండి. అందులో మీద ఏదన్నా ప్రభుత్వం ఉంటే నోటీస్ తీసుకోండి, ఎవరికి కావాలి. మిత్రులారా, వ్యక్తులకి మధ్యన భూతగాదాలు ఉండడం సహజం. అన్నదమ్ముల మధ్య భూతగాదాలు ఉండడం సహజం. అన్నదమ్ముల మధ్యన భూతగాదాలు ఉంటే కోర్టుకు వెళ్తారు, పెద్ద మనుషుల్లో కూర్చుంటారు, ముందు ఊళ్ళో కూర్చుంటారు. అరే తప్పురా, నువ్వు అట్ట మీ అన్న భూమిని కొట్టేయడం తప్పురా అని చెప్పి తమ్ముడికి చెప్తారు. వింటాడు, వినవాడు వినడు. లేకపోతే కోర్టుకు వెళ్తారు, కోర్టులో తేలుతుంది, వాళ్ళకి విడగొడతారు. ఇవాళ సంపన్నం సర్వశక్తివంతమైనటువంటి ప్రభుత్వమే లాగేసుకుంటే ఏ కోర్టు మనల్ని రక్షించగలదు? కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇంప్లిమెంట్ చేయరు, ఏం చేస్తుంది కోర్టు? మళ్ళా మనం కంటెంప్ట్ వేసుకోవాలంట, దానికి వాయిదాల మీద వాయిదాలు. కౌంటర్ వేసే ధైర్యం ఉండదు ఈ ఎంఆర్ఓలకి, కలెక్టర్లకి. కౌంటర్ వేయడానికి 2 సంవత్సరాలు తీసుకుంటాడు జడ్జి గారు. ఈ లోపల 3 బెంచీలు మారతాయి. హైకోర్టు లాయర్లకు లక్షల డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? నాకున్న కాస్త ముక్క చక్క అమ్ముకునే పరిస్థితి లేనప్పుడు నేను డబ్బులు ఎక్కడి నుంచి చేసి ఫైట్ చేయాలి ఈ కేసులు? చివరిగా హైకోర్టు తీర్పు వచ్చే నాటికి నేను బతికుంటానో చచ్చిపోతానో తెలియదు. కాబట్టి మిత్రులారా, ఇది చాలా గంభీరమైన సమస్య. రామ్దేవ్ బాబాకి 70 ఎకరాలు విజయనగరం జిల్లాలో 5 నిమిషాల్లో రాసిస్తారు. జిందాల్ కంపెనీకి 12,000 ఎకరాలు కడపలో జగన్మోహన్ రెడ్డి గారు రాసిస్తాడు. ఈయన దాని మీద సాక్షి సంతకం పెడతాడు. ఆయన ప్రైవేట్గా ఎక్కడి నుంచో ఆయన కంపెనీ నుంచే బిల్లెట్స్ అంటారు, మొద్దులు, ఇనప మొద్దులు తెచ్చి వాటిని ఇక్కడ ప్రాసెస్ చేసి ఆటోమొబైల్ స్టీల్గా తయారు చేసుకుని లాభాలకు అమ్ముకుంటేనంట దేశానికి చాలా లాభం జరిగిపోయిందంట. పారిశ్రామీకరణ మంచిదే, ఆ పని ఆయన కావలసిన స్థలం కొనుక్కొని కూడా చేసుకోగలడు. మీ దయాధర్మాల మీద ఏం ఆధారపడి లేడు. అయినా సరే మనకు వాళ్లే ముద్దు పిలిచి మరి ఎంత కావాలో తీసుకోని, ఆయన ఎన్ని ఎకరాలు కావాలో తీసుకో, ఇంకా ఖాళీగా ఉందో ఇది కూడా తీసుకో, మనం అక్కడ సోలార్ ప్లాంట్ పెట్టుకో, నువ్వు కరెంటు ఖర్చు కూడా నీకు లేకుండా అని చెప్పి అది కూడా ఇచ్చేస్తాం. వీటన్నిటికీ ప్రభుత్వం దగ్గర టైం ఉంటుంది. రైతు వేసిన నానా కష్టాలు పడి హైకోర్టులో కేసేస్తే
మీరు కౌంటర్ వేయడానికి మీకు టైం ఉండదు. ఇది ఈ రోజున మన పరిస్థితి. కాబట్టి దీన్ని ప్రజలుగా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మన పార్టీలు, మన కులాలు, మన ప్రాంతాలు పక్కన పెట్టండి. మన ప్రాణం లాంటి ఆస్తే పోయినాడు ఏం చేసుకుని చేస్తాం ఈ కులాలు పార్టీలు? ఎవరినో తెరచడానికి ఈ పార్టీలు కులాలు. కాబట్టి ఈ విషయంలో అందరూ ఆలోచించి కొంత చొరవ తీసుకుని మీలో సహజంగా ఉండే భయాన్ని కొంచెం తగ్గించుకుని ధైర్యం తెచ్చుకుని మీతో పాటు ఇంతమంది ఉన్నారు అన్న నమ్మకం మీద అందరూ కలిసి రండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఇప్పుడు ఇండివిజువల్గా మేము మాతో పాటు కలిసి వచ్చేవాళ్ళు, మా సహాయం, ఈ కేంద్రం యొక్క సహాయం కోరే వాళ్ళందరినీ పేర్లు నమోదు చేసుకోమంటున్నాం. సో దట్ రేపు పొద్దున్న ఏదన్నా కార్యక్రమం ఉన్నా, ఏదన్నా కలెక్టర్కి ఏదైనా విజ్ఞాపన ఇవ్వడానికైనా, కోర్టులో కేసు వేయడానికైనా మీ అందరినీ పిలవడానికి అవకాశం ఉంటుంది. రేపు పీజీఆర్ఎస్కి వెళ్తున్నారు మధ్యాహ్నం. రేపు కలెక్టర్ గారు నిర్వహించేటటువంటి పీజీఆర్ఎస్కి కూడా మేము అందరం వెళ్ళబోతున్నాం. అక్కడ మీలో ఎవరైనా పీజీఆర్ఎస్కి ఇప్పటికే అర్జీలు ఇచ్చి ఉన్నవాళ్ళు కనుక ఉంటే వాళ్ళందరూ అక్కడికి రండి. అక్కడ కలెక్టర్ని కూడా నిలదీద్దాం. ఏమయ్యా నీకు పీజీఆర్ఎస్ ఇచ్చాం, ఏం చేసావు ఇప్పటి వరకు? జనవరిలో ఇచ్చినటువంటి ప్రభుత్వం తాకీదుని, మెమోని, సర్క్యులర్ని నువ్వు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలా? జనవరి 2వ తారీఖున తాకీదు ఇచ్చి పేపర్లో పెద్ద అక్షరాలతో ఏం రాయించుకుంటారు? నూతన సంవత్సర కానుక అని రాయించుకున్నారు. ఏది కానుక? అసలు నా భూమి నాకు ఇవ్వడం, నువ్వు నాకు కానుక ఇవ్వడం ఏంట్రా? చెరబెట్టని నా తల్లిని విడిపించడం నాకు కానుక ఎట్టవుతుంది? ఇచ్చానన్నటువంటి కానుకను కూడా ఇవాళ దాకా అతిగతి లేదు. కాబట్టి రేపు పొద్దున కలెక్టర్ గారిని కూడా నిలదీద్దాం. రేపు మధ్యాహ్నం తొట్టంబేడులో అక్కడ ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల మీద ఎంఆర్ఓతో మాట్లాడడానికి వెళ్తున్నాం. ఆ ఏరియాకి సంబంధించిన రైతులు అందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం ఎంఆర్ఓ ఆఫీస్కి. ఈ రకంగా ప్రజా ఉద్యమాన్ని, ప్రజా పోరాటాన్ని, ప్రజల ప్రతిఘటనని ఈ రావణాసురులకి రుచి చూపిస్తే తప్ప మన భూములు విడుదల కావు. దీనికి మన అందరం ఈ రోజు నుంచే శ్రీకారం చూడదామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం 12 గంటలకి కలెక్టర్ గారి ఆఫీసులో పీజీఆర్ఎస్ దగ్గర కలుద్దాం. ఇప్పుడు మీరు చెప్పదలుచుకున్నటువంటి ఇండివిజువల్ కేసెస్, ఇవ్వదలుచుకున్నటువంటి పేపర్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇవ్వండి. మేము ఉంటాం చాలాసేపు. మీరు చూపినటువంటి ఈ చొరవ మీకోసమే కాదు, రాష్ట్రంలో ఈ బాధల్లో ఉన్నటువంటి రైతులందరికీ మీరు స్ఫూర్తిదాయకం అవుతారు. వాళ్ళందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం.